ఎవరైనా ఆఖరి వరకు పోరాడి ఓడిపోతారు. లేదంటే మొదటి మ్యాచ్ నుంచే చేతులెత్తేసి ఘోరంగా చిత్తవుతారు. కానీ సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఉప్పల్ స్టేడియంలో వాటర్ క్లియరెన్స్ అవ్వక ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ నడ్డి విరిచి తక్కువ స్కోర్కి ఆలౌట్ చేసినప్పుడు కావ్యమారన్ కళ్లల్లో కనపడిన ఆనందం వర్షం వల్ల మ్యాచ్ రద్దయిపోయినప్పుడు కనపడలేదు. మ్యాచ్ పూర్తిగా చూద్దామని వచ్చిన ఫ్యాన్స్కి నిరాశే మిగిలింది. ఈసారి సన్రైజర్స్ ఆటగాళ్లు క్రికెట్ కంటే వేరే వాటిపై ఫోకస్ ఎక్కువగా పెట్టారు అన్న మాట ఫ్యాన్స్లో జోరుగా వినిపిస్తోంది. టోర్నమెంట్ మధ్యలో మాల్దీవ్స్లో ఎంజాయ్ చేయడం, పబ్స్లో డాన్సులు చేయడం, ఇలా క్రికెట్ మీద ఫోకస్ మధ్యలోనే తప్పిందన్న అబాండం సన్రైజర్స్ జట్టు మోయాల్సిన పరిస్థితి. ఆరంభంలో శూరత్వం చూపించి కప్ కొట్టేది మేమే అన్న రేంజ్లో ఫ్యాన్స్కి ఆశలు కల్పించి మరీ డిజపాయింట్ చేసింది ప్యాట్ కమిన్స్ జట్టు. అందుకేనేమో ఢిల్లీతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయి 1 పాయింట్ వచ్చినా కూడా అభిమానుల్లో కోపం తగ్గడం లేదు. టోర్నమెంట్ అయిపోయింది అనుకుని ఇళ్లకు దయచేయండి అంటూ సోషల్ మీడియాలో చివాట్లు పెడుతున్నారు. ఎస్ఆర్హెచ్ ఎలిమినేట్ అయిన సంగతి నిజమే, కానీ వాళ్లు మ్యాచ్ గెలుద్దామని ఆడారు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో తన సత్తా చాటుకుని ఢిల్లీ క్యాపిటల్స్కి కోలుకోలేని దెబ్బతీసినా ఉప్పల్ స్టేడియంలో వాటర్ టైంకి క్లియర్ అవ్వకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. ఎస్ఆర్హెచ్ బ్యాడ్ లక్ ఎలాంటిది అంటే, సరిగ్గా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ అయ్యాక మొదలైన వర్షం ఎక్కడ నేను తగ్గేదేలే అని రెచ్చిపోయింది. ఒక సమయంలో కనీసం 5 ఓవర్ల ఆటైనా ఉంటుంది అనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. పిచ్ని త్వరగా కవర్ చేసి శభాష్ అనిపించుకున్న ఉప్పల్ గ్రౌండ్ స్టాఫ్ అవుట్ఫీల్డ్లో ఉన్న వాటర్ క్లియర్ చేయడంలో మాత్రం విఫలమయ్యారు. కుండపోతగా కురిసిన వర్షానికి అవుట్ఫీల్డ్ స్విమ్మింగ్ పూల్ని తలపించడంతో ఎంత కష్టపడ్డా ఫలితం లేకుండా పోయింది. ఇండియాలోని చాలా స్టేడియంలో ఇది తరచుగా తలెత్తే సమస్య. స్టేడియంలో డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేకపోతే ఇలాంటి సమస్యలొస్తుంటాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తప్ప సౌత్ ఇండియాలో మరెక్కడా డ్రైనేజీ సిస్టమ్ అనువుగా లేదని బీసీసీఐకి ఒక రిపోర్ట్ అందింది. మరి ఆయా క్రికెట్ అసోసియేషన్లు పూనుకుంటే డ్రైనేజీ సిస్టమ్ ఫిక్స్ చేయడం పెద్ద పనేమీ కాదు. కానీ సమ్మర్లో వర్షమేం పడుతుందిలే అన్న ధోరణి సన్రైజర్స్ని ప్లే ఆఫ్స్కి దూరం చేసింది. సరిగ్గా ఇదే పాయింట్ పైనే ఇప్పుడు ఎస్ఆర్హెచ్. ఇక అభిమానులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పైన ఫుల్ ఫైర్ అవుతున్నారు. రీసెంట్గా హెచ్సీఏకి సన్రైజర్స్ యాజమాన్యానికి టికెట్ల విషయంలో జరిగిన గొడవ తెలిసిందే. ఇదే కాంట్రవర్సీని మళ్లీ గుర్తు తెప్పించి మరీ తిడుతున్నారు ఫ్యాన్స్. డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా ఉంచడం తెలీదు, పైగా ఎక్స్ట్రా టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ వాళ్లతో గొడవకి దిగడం ఒక్కటే తక్కువ అంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని చెడామెడా తిడుతున్నారు. ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందు ఉప్పల్ స్టేడియాన్ని రెనోవేట్ చేసిన సంగతి తెలిసిందే. మరి డ్రైనేజీ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు అన్న డౌట్ ఇప్పుడు ఫ్యాన్స్లో రేజ్ అవుతోంది. 14 మ్యాచ్లు ఉన్న టోర్నమెంట్లో కేవలం ఓ మ్యాచ్లో డ్రైనేజీ బాగాలేదని మా జట్టు ప్లే ఆఫ్స్కి దూరమైంది అని అనుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఆవేశంలో అర్థముంది. మునుముందు వేసవికాలంలో వర్షాలు తప్పేలా లేవు. ముందుగా తలెత్తే సమస్యలను గుర్తించి కనీసం ఇకనైనా చర్యలు తీసుకుంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్రైజర్స్ అభిమానుల ఆగ్రహానికి బలి కాకుండా ఉండొచ్చు.